నెలంతా బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ తిరిగితే 1,00,000 కూడా రాదు. అలాంటిది కొత్త నోట్లు లక్షల్లో కోట్లల్లో కొద్ది మంది దగ్గర ఎలా ఉంటున్నాయి? వీరంతా ఎన్నిసార్లు ఏటీఎంలో డ్రా చేస్తే 10 కోట్లు, 20 కోట్లు, 50, 70 కోట్లు అవుతున్నాయి. వీరికి కోట్ల కొద్ది కొత్త నోట్లు ఎలా వచ్చాయి? అందులో బ్యాంకుల పాత్ర ఎంత? నెలంతా బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ తిరిగితే 1,00,000 కూడా రాదు. అలాంటిది కొత్త నోటు లక్షల్లో కోట్లలో కొంతమంది దగ్గర ఎలా ఉంటున్నాయి? వీరంతా ఎన్నిసార్లు ఏటీఎంలో డ్రా చేస్తే 10 కోట్లు, 20 కోట్లు, 50, 70 కోట్లు అవుతాయి? వీరికి కోట్ల కొద్ది నోట్లు ఎలా వచ్చాయి? అందులో బ్యాంకుల పాత్ర ఎంత? బ్లాక్ మనీని అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత నల్లధనం వెంటనే పాత 500, 1000 నోట్ల నుంచి కొత్త నోట్లలోకి వేగంగా రూపాంతరం చెందుతోందనడానికి తాజా ఉదంతాలు ఊతమిస్తున్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. సుమారు 60 మంది ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో 90 కోట్ల నగదు, అందులో ఏకంగా 70 కోట్ల నగదు కొత్త కరెన్సీనే. అఫ్కోర్స్ ఓ 100 కేజీల బంగారం కూడా ఇదే రైడ్లోనే దొరికింది. అంటే 100 కేజీల బంగారానికి సమానమైన నల్లధనాన్ని పసుపు లోహంగా మార్చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఇసుక మైన్స్ కాంట్రాక్టర్, అన్నా డీఎంకేకి సన్నిహితంగా ఉంటారు. చెన్నైలోని పాండిచ్చేరి రోడ్డులో ఉండే శేఖర్ రెడ్డి నివాసంతో పాటు ఆయన స్నేహితులు శ్రీనివాసు, ప్రేమ్ రెడ్డిల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. శేఖర్ రెడ్డి స్నేహితుల ఇళ్లలో కూడా భారీ మొత్తంలోనే నగదు, బంగారం లభ్యమయ్యాయి. శేఖర్ రెడ్డి ఆయన స్నేహితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ 130 కోట్లు ఉంటుందని అంచనా. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి ముందు పన్నీర్ సెల్వం తిరుమల వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడి హోదాలో శేఖర్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. పురుచి తలవి మరణం తరువాతే అన్నా డీఎంకే అనుచరులపై ఐటీ దాడులు జరగడం చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయలలిత బతికి ఉన్నప్పుడు పోయస్ గార్డెన్లోకి శేఖర్ రెడ్డి తేలిగ్గా వెళ్లేవారని అంటారు. రాజకీయ ప్రాబల్యంతోనే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి, చెన్నైలో శేఖర్ రెడ్డి లాంటి వారు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త కరెన్సీని 100 కోట్లలో పోగేస్తున్నారని అంటున్నారు. పాత నోట్ల రద్దు స్ఫూర్తిని దెబ్బతీసేలా నేతలకు కోట్ల కొద్దీ కొత్త నోట్లు కట్టబెడుతున్న సంబంధిత అధికారుల పాత్రపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వంలో, బ్యాంకులో ఎవరి అండా లేకుండా నల్ల కుబేరులు 100 కోట్ల కొత్త నోట్లను ఎలా పోగేస్తారని ప్రశ్నిస్తున్నారు.